మీ కాటే సుబ్రహ్మణ్యం, ప్రజాసేన అధ్యక్షుడిని, రామచంద్రాపురం నియోజకవర్గం. రామచంద్రాపురం నియోజకవర్గంలో గౌరవ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసుశేఖర్ సుభాష్ గారు గెలిచి సుమారుగా 7 నెలల కాలం అవుతుంది. ఈ 7 నెలల కాలంలో రామచంద్రాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి? వాసుశేఖర్ సుభాష్ గారు గెలిచే వరకు రామచంద్రపురం నియోజకవర్గంలో పరిస్థితులు ఏంటి అంటే, గత పాలకులు ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని పాలించేటప్పుడు సుభాష్ గారి కంటే ముందు ఏ పని కావాలన్నా డబ్బులు ఉండాలి, ఏ పని కావాలన్నా వాళ్ళ సొంత కులం అయి ఉండాలి. ఎక్కడా కూడా ఒక రోడ్డు వేసినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడా కూడా ఏ గ్రామంలో కూడా సిసి రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, వాటర్ సదుపాయం లేనటువంటి పరిస్థితుల్లో మరి ఎన్నికలకు వెళ్ళడం, వాసుశెట్టి సుభాష్ గారు అఖండ మెజార్టీతో గెలవడం, ఈయన కార్మిక శాఖ మంత్రి అవ్వడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ రామచంద్రాపురం నియోజకవర్గములో ఉండేటువంటి ఎవరైతే పేదవారు ఉన్నారో ఈ పేదవారి ఇంటిలో ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకుగా వాసుశెట్టి సుభాష్ గారు మారిపోరు. ఎందుకనంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే, లేదా తండ్రిని కోల్పోయినటువంటి బిడ్డలకు కూడా తన సొంత డబ్బులతో ఫీజులు కట్టి వాళ్ళకి విద్యను నేర్పించేటువంటి పరిస్థితి మన వాసుశెట్టి సుభాష్ గారు కల్పించారు. అదే కాకుండా వాళ్ళకి గృహాలు లేకపోతే రామచంద్రపురం పట్టణంలో టిట్కో గృహాలను కూడా వారికి దానం చేశారు. అంతేకాకుండా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారికి వాళ్ళు ఎక్కడ అనుకుంటే అక్కడ ఆసుపత్రుల్లో వైద్యం చేయించి ఏమైనా ఆరోగ్యశ్రీ కనుక వర్తించకపోతే ఈయన సొంత డబ్బులు కట్టి వాళ్ళని తీసుకొచ్చేటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటా పోతే ఒకటా రెండా సుమారుగా ఈ 6-7 నెలల కాలంలోనే రామచంద్రపురం నియోజకవర్గం ముఖ చిత్రాన్ని మార్చేసేటువంటి ఘనత వాసుశెట్టి సుభాష్ గారిది. చాలామంది దుండగులు ఈయన చేస్తున్నటువంటి అభివృద్ధిని, ఈయనకు వస్తున్నటువంటి గొప్ప పేరుని చూసి ఓర్వలేక ఆయన్ని అనేక రకాలుగా దూషిస్తూ ఉన్నారు. ఆయన వెనక ఉండేటువంటి పనిచేసేటువంటి ఒక సైన్యాన్ని అనేక రకాలుగా వీళ్ళు దూషిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా చెరగని ఆత్మస్థైర్యంతో ముందుకు వెళుతూ ఎక్కడ చూసినా, ఏ ఒక్క కాలనీలో చూసినా సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. అలాగే ఇటు యానాం నుంచి ద్రాక్షారామ కానీ, అలాగే మనకు వెల్ల రోడ్డు కానీ, అలాగే మనం చూసినట్లయితే కాకినాడ రామచంద్రపురం రోడ్ల నిర్మాణం చూసినట్లయితే ఎక్కడైతే రోడ్లు ధ్వంసమయ్యో మరలా దానికి పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం వేగవంతంగా జరుగుతుంది. మరి గత పాలకులు ఈ రామచంద్రపురంలో రోడ్డు వేయాలంటే పర్సంటేజ్ ఎక్కువ అడిగేవారు. ఈ పర్సంటేజ్ ఆ కాంట్రాక్టులకి వీళ్ళకి సెట్ కాక ఆ రోడ్లు అలాగే శిథిలమైపోవడం. మాట్లాడితే గ్రాఫిక్స్లో రోడ్ల నిర్మాణం చూపించేవారు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా. మరీ ఇంత దారుణం ఏంటంటే కోటిపల్లి అమలాపురం రైల్వే బ్రిడ్జి అంటే మేము రామచంద్రపురం నియోజకవర్గం కాకినాడలో కలపండి ఏమీ లేదు, ఎన్నే అయిపోతుందని చెప్పి 250 కోట్లతో రైల్వే బ్రిడ్జి కట్టేస్తామని చెప్పేసి గ్రాఫిక్లు కూడా చూపించారు గత పాలకులు. ఎంత దారుణం అంటే అలాంటి దారుణాన్ని కూడా ఎక్కడ కూడా మనం చూడం. కానీ సుభాష్ గారు వాస్తవంలోకి ప్రజలకు తీసుకొచ్చి ఆయన ఏం చెప్పాడో అదే చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఎవరికి కూడా మరి సొల్లు పళ్ళు కళ్ళు మాటలు చెప్పకుండా వాళ్ళకి ఆపదంటే ఆదుకోవడం, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకాలైనా సరే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి పేద ధనిక కులం మతం వేరే పార్టీని కూడా చూడకుండా అందరికీ సమానంగా మరి ఈరోజుగా ఆయన తీసుకెళ్తూ ఉన్నాడు. ఇటువంటి నాయకుడు మా రామచంద్రపురంకు రావడం చాలా గొప్పగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఆయన ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మేము ఎప్పుడైనా గ్రామం వెళ్ళినప్పుడు మీరు ఎంతో అదృష్టం చేసుకున్నారు సుబ్రహ్మణ్యం, అటువంటి మంత్రి మీకు దొరకడం మీ అదృష్టం అంటూ ఉన్నారు. ఎందుకనంటే కనీసం మాకు మా ఇంట్లో ఎవరైనా చనిపోతే పలకరింపుకు వచ్చేటువంటి వాళ్ళు కూడా లేరండి. కానీ ఇక్కడ సుభాష్ గారు ఎవరన్నా చనిపోతే అక్కడ పలకరింపుకి వెళ్ళి ఆ కుటుంబాన్ని బిడ్డలకి చదువు చెప్పిస్తున్నాడు,
వాళ్ళకి అనారోగ్యం పోతే ఆసుపత్రిలో చూపిస్తున్నాడు, వారికి ఆర్థికంగా మరి భరోసా కల్పిస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి నాయకుడు ఈ రామచంద్రపురకు రావడం మేమందరం కూడా చేసుకున్న అదృష్టంగా భావిస్తూ, మరి ఈ యొక్క 6 మాసాల కాలంలో ఈయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా చూసి వారులాంటి నాయకులు కేవలం అక్కడ ప్రెస్ మీట్లు పెట్టుకుని సొల్లుబొల్లు కబుర్లు మాత్రమే చెప్పుకున్నారు. అలాగే ఇక్కడ మసకపల్లి బట్టలపాలెకి పరిసర ప్రాంతాల్లో ఒక పిచ్చి కుక్క కరిచేసింది ఒకరిని. ఆ పిచ్చి ఎక్కిపోయి అప్పటి నుంచి కూడా ఆడు ఇష్టాసారంగా సెల్ ఫోన్లు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు. పాపం ఏం చేస్తాడు, హాస్పిటల్కి వెళ్ళి కనీసం ఆ బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేసుకుంటే ఆడు కనీసం ఆ పిచ్చన్నా తగును. ఆ పిచ్చి కుక్క మరికొంతమంది పిచ్చి కుక్కలు చేరి ఏం మరుగుతూ ఉంటాయి. కానీ ఇది రామచంద్రపురం నియోజకవర్గ ప్రతి ప్రజల్లోనూ కూడా ఒక చైతన్యంగా ఈరోజు మారిపోయింది. సుభాష్ అంటే ఒక శక్తి, సుభాష్ అంటే ఒక గొప్ప వ్యక్తి అనేటువంటి భావన రామచంద్రపురం నియోజకవర్గ ప్రతి వ్యక్తికి మారింది. ఇటువంటి పిచ్చి కుక్కలు ఎన్ని మురిగినా, ఎంతమంది ఈ ప్రతిపక్ష నాయకులు ఎన్ని మాట్లాడినా సుభాష్ గారు చేసినటువంటి అభివృద్ధే వారందరికీ సమాధానం అని చెప్తూ, ఈరోజు యువత ముఖ్యంగా ఈ రామచంద్ర గత పాలనలో మనం చూసాం, నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఈ వాలంటీర్లు ఇలాంటి 5,000 రూపాయల ఉద్యోగాలు తప్ప ఒక డిగ్రీ చదువుకుని, ఎంబీఏ చదువుకుని, ఎంసీఏ చదువుకున్నట్టు 5,000 రూపాయలు అంటే బానిస బతుకులు. కానీ సుభాష్ గారు మరి స్టేట్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప కంపెనీలు తీసుకొచ్చి మరి ఉద్యోగ మేళాలు నిర్వర్తించి వారందరికీ సుమారుగా 150 మంది 200 మంది వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అదే కాకుండా మరి ఒక ఆరోగ్య శిబిరాన్ని ఒకటి ఏర్పాటు చేసి మరి ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతోటి, హార్ట్ కంప్లైంట్లతోటి బాధపడుతున్నటువంటి చిన్నపిల్లలు ఉన్నారో వారి అందరికీ కూడా పుట్టపర్తి షిరిడి సాయిబాబా ట్రస్ట్ వారిచే మరి అమౌంట్ ఏర్పాటు చేసి వారికి గుండె ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయించినటువంటి గొప్ప వ్యక్తి, మనసున్నటువంటి వ్యక్తి మా వాసలశెట్టి సుభాష్ గారు. ఇటువంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని అడుగుతున్న ప్రతిపక్ష నాయకుల్ని. మీరు ఏదో కూర్చుని మరి వేదిక మీద కూర్చుని సొల్లుబొల్లు కోరులు మాట్లాడడానికే మీరు సరిపోతారు తప్ప ఇన్ని పనులు ఎప్పుడో మీరు 5 సంవత్సరాలు చేయవలసిన పనులు 6 మాసాల్లో 7 మాసాల్లోనే చేసి ఈరోజు మీ అందరికీ అభివృద్ధి అంటే ఏంటో దిక్సూచిగా మారాడు వాసలశెట్టి సుభాష్ గారు. ఇది అందరూ కూడా మీరు గుర్తించాలి. మరి ఇక్కడ నేను రాజపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్తున్నాను, మీరు కులం చూడొద్దు, మతం చూడొద్దు, ముఖ్యంగా పార్టీని కూడా చూడొద్దు. ఆ పార్టీల్లో ప్రతిపక్ష పార్టీలు మీరు ఎంతకాలం ఉన్నా మీ బ్రతుకు అంత ఎక్కడున్నారో మీరు అక్కడే ఉంటుంది. మీ బ్రతుకులకు ఎదిగిదనేటువంటిది లేదు. కానీ ఒక్కసారి మీరు మనసు మార్చుకుని రండి, సుభాష్ గారితో జత కట్టండి, మరలా జీవితాంతకాలం ఆయన స్నేహాన్ని మీరు కోరుకుంటారు. మీకు ఏ కష్టం వచ్చినా సార్ మీకు అండగా ఉంటారు. ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తికి మనం అందరం కూడా మరి మహిళలు కానీ పెద్దవారు కానీ ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడి మరిన్న ఈ 5 సంవత్సరాలు మరింతగా మన రామచంద్రపురం నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవడానికి అడుగులేద్దామని మీ అందరిని కోరుకుంటూ మీ కాటే సుబ్రహ్మణ్యం.